అలా అండి. ఈరోజు నేను పన్నీర్ పలావ్ చేశాను. ఎంతో టేస్టీగా, ఈజీగా మనం పన్నీర్ పలావ్ రెడీ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా కుదిరిందో? ముందుగా దీనికి కావాల్సింది పన్నీర్ తీసుకొని, దాన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకొని, ఈ విధంగా నేతిలో వేయించేసుకొని పక్కన పెట్టుకోవటమే. తర్వాత పలావ్‌కి ఒక పాన్ తీసుకొని, దాంట్లో నెయ్యి వేసుకొని, పలావ్ దినుసులు, అలాగే ఒక అర్ధ పచ్చిమిర్చి బారుగా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత 2 ఉల్లిపాయల్ని బారుగా కట్ చేసుకొని, ఈ విధంగా మనం దీంట్లో వేసుకొని, ఈ పాన్‌లో వేసుకొని పచ్చిమిరకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేయించేసుకోవాలండి. ఇలా సన్నగా వేయించుకుంటే నేతిలో కమ్మటి వాసనతో వస్తుంది. అలాగే మనం దీంట్లో జీడిపప్పు గాని, లేకపోతే పచ్చ బఠానీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పచ్చ బఠానీలు యాడ్ చేయలేదు. ఇలా జీడిపప్పుని యాడ్ చేశాను. ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం 2 టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకొని, ఈ విధంగా దీంట్లో వేసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా వేయించేసుకోవటమేను. టమాటా ముక్కలు కూడా కట్ చేసుకుని సన్నగా వేయించేసుకుంటే దీంట్లోకి రుచికి సరిపడా మనం కల్లుప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం అల్లంను వెల్లుల్లిపాయ పేస్ట్ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ని కూడా మనం ఈ మిశ్రమంలో యాడ్ చేసేసి ఇదంతా ఈ అల్లం వెల్లుల్లిపాయ అడుగంటకుండా సన్న సెగ మీద మనం చక్కగా వేయించుకుంటే కమ్మటి సువాసనతో మనకి రెడీ అవుతుందండి గ్రేవీ. ఆ తర్వాత మనకి పుదీనా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసుకోవటమేను. ఇవన్నీ చక్కగా ఉడికేటట్టు మనం సన్న సెగ మీద చేసుకోవాలంటే అమ్మో ఎంతో పెద్ద ప్రాసెస్ అనేమి లేకుండా ఎంతో సింపుల్ గా ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు. ఇవన్నీ సన్నగా వేగిపోయిన తర్వాత మనం గరం మసాలా పౌడర్ అండ్ ధనియా పౌడర్ ఇవి కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను నేను కొట్టి ఉంచుతాను. గరం మసాలా పౌడర్ ఇవన్నీ కూడా దీంట్లో వేసేసి ఇవన్నీ సన్న సెగ మీద వేయించేస్తున్నాను. ఇంకా తర్వాత మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా దీంట్లో కలిపి ఇలా అన్ని కలిసేటట్టు తిప్పుకోవటమేను. ఆ తర్వాత మనకి పలావ్ బియ్యం కూడా మనం కొలతతో నానబెట్టేసుకుని కడుక్కొని చక్కగా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత నేను 2 గ్లాసెస్ పలావ్ బియ్యం తీసుకున్నాను. ఈ విధంగా 2 గ్లాస్ పలావ్ బియ్యానికి నేను 2 గ్లాసెస్ వాటర్ పోసి నానబెట్టేశాను. ఒక గంట సేపు నానబెట్టి ఉంచాను. ఆ తర్వాత ఆ బియ్యాన్ని కూడా ఈ పన్నీరు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు చక్కగా ఉడికిపోయినాయి కదా! ఈ ఉడికిపోయిన మిశ్రమంలో బియ్యాన్ని యాడ్ చేసి మనం ఈ 2 గ్లాసు పలావ్ బియ్యానికి నేను నానబెట్టాను కాబట్టి 2 గ్లాస్ అయితే సరిపోతాయండి. ఎక్కువ పోస్తుంటే పలావ్ మెత్తగా అయిపోద్ది, బాగోదు. నేను 2 గ్లాస్‌కి 2 గ్లాసెస్ మాత్రమే వాటర్ పోసి ఇలా అన్నీ కలిపేసి మూత పెట్టేశాను. 3 విజిల్స్ రాగానే ఇలా చూశాను పలావ్ సూపర్‌గా కుదిరింది. ఇంకా దీన్ని టేస్ట్ చేసి చూద్దామని చెప్పి నేను ఇంకా దీన్ని ఈ సింపుల్‌గా ఈ పలావ్ ఎలా కుదిరిందో నేను చూస్తున్నాను. ఇంకా కొద్దిగా నేను టేస్ట్ చేసి చూసాను. సూపర్‌గా కుదిరింది. నాకే ఎంతో ఆనందం అనిపించింది. ఇంత బాగా కుదిరిద్ది అనుకోలేదు. సూపర్‌గా కుదిరిందండి. చూసారా? ఎంత బాగా సింపుల్‌గా ఎంత ఈజీగా మనం పలావ్ రెడీ చేసుకోవచ్చు చూసారా? ఈ విధంగా ఇంట్లో హోటల్స్‌కెళ్ళి తింటే మన ఆరోగ్యం పాడైద్దనేమి లేకుండా ఇలా ఇంట్లోనే సింపుల్‌గా మనం ఈ విధంగా పలావ్ చేసుకొని చేసేసుకోవచ్చు. ఇంకా దీన్ని నేను సర్వ్ చేయడానికి రెడీ చేశాను. పలావ్ ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది. ఇంకా దీన్ని నేను సర్వ్ చేయడానికి రెడీ అయిపోయాను. సూపర్‌గా కుదిరింది. ఇది మనం ఇలా పల్లీలో ఆరబెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఇలా పల్లీలో ఆరబెట్టేసాను. చూసారా ఎంత చక్కగా కుదిరిందో? ఇంకా దీన్ని టేస్ట్ చేసి ఇప్పుడు ఎలా ఉందో చూసేద్దాం. నేను దీంట్లోకి పెరుగు చట్నీ చేశాను. అలాగే ఉల్లిపాయల స్లైడ్స్ కూడా కట్ చేశాను. ఇంకా పలావ్‌లోకి ఈ పన్నీర్ ముక్కలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేస్తే సూపర్‌గా ఉన్నాయండి. ఇంకా ఇంట్లోనే ఈ విధంగా ఈజీ ప్రాసెస్‌లో మనం పలావ్ చేసుకోవచ్చు. పలావ్ అయితే సూపర్‌గా కుదిరింది. చాలా టేస్ట్‌గా ఉంది. ఇలా ఇంట్లోనే ఇంత సింపుల్‌గా ఇలా నేను చూపించిన పద్ధతిలో మీరు పలావ్ చేసుకుంటే ప్రతి ఒక్కరు పలావ్ చేసేసుకోవచ్చు. ఇలా నేను ఉల్లిపాయ స్లైడ్స్ కూడా కట్ చేశాను. ఇలా పెరుగు పచ్చడితో తింటే సూపర్‌గా ఉంది. ఇంకా దీంట్లోకి మనం కూరలు వండుకోవాలి అనే ఉండదండి. ఇంకా కూరలు పలావ్‌లోకి మనం ఈ పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇలా పెరుగు పచ్చడితో మనం తినేస్తే సూపర్‌గా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసేయండి.